సో అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? అంత చీకటి పడుతూ ఉంది, సమయం అయిపోతూ ఉంది. చాలామంది మళ్ళీ ఇబ్బంది ఎదుర్కొంటారు ప్రయాణంలో. కాబట్టి త్వరగా నేను ముగించడానికి మేము 4 అనుకున్నాము. 10కి అనుకొని 10కి ప్రారంభమైతే ఎన్ని గంటలకు ముగిస్తారు? 4కి. కానీ 11కి ప్రారంభమైతే 5కి ఆగెళ్ళదులే. వెంటనే క్లోజ్ చేయడానికి అందరం ఇష్టపడతా ఉన్నాం. మనం ఈరోజు విన్న దాంట్లో మనం సవాల్ చేయబడతా ఉన్నాం. మనకి గొప్ప రక్షణ ఇచ్చాడు ప్రభు, గొప్ప కృపనిచ్చి దేవుని దాసులు మన మధ్యలో తీసుకొచ్చి దేవుని వాక్యాన్ని వినిపించాడు. సో ఎవరైతే చక్కగా విన్నారో వాళ్ళు ఎక్కువ మేలు పొందుతారు. అర్థమైందమ్మా? ఎంతగా చక్కగా వింటే అంత ఎక్కువ దీవెనలు పొందుతారు. నేను మన చిన్నపిల్లలు పూజిత దీవెన రాసామా నోట్స్? మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత చూడండి, ఏ పిల్లలు అయితే నోట్స్ రాలేరు వాళ్ళు రాత్రికి ఏం చేయాలి? వాళ్ళకి అన్నం పెడతారా పెట్టరా? అమ్మా పెట్టకూడదు. చదువు వచ్చి రాయకపోతే అన్నం పెట్టాలా పెట్టకూడదా? వేరే వాళ్ళ దగ్గరికి చూసి రాసుకుని వచ్చిన తర్వాతనే భోజనం పెట్టాలి. చేస్తారా చేయరు అక్కడ? ఇప్పుడు ఎవరెవరు రాసిన అక్షరం రాసావా? రాసా. ఉదయం నిద్రపోయావు. ఎఫ్సీ లేదు, ఎఫ్సీ ఉందంటే. సో ఎవరెవరు అందరూ చక్కగా రాయండి. తమ్ముళ్ళు రాశారా మీరు అందరూ? మోజెస్, రాజా, నిర్మయ, ఆశి, నవీన్, ఎస్ఆర్ బాబు ఏంటి? అడ్రస్ లేదు. ఓకే, మనం ఉన్న కొంచెం సమయంలో మనం 4:30 కల్లా వైండప్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు దాకా వినడాన్ని బట్టి మనం బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి విన్నాం కదా. చాలా అంటే బైబిల్ అంతట్లో చాలా వండర్ఫుల్ క్యారెక్టర్ లాగా, కొత్త నిబంధనలో చాలా వండర్ఫుల్ క్యారెక్టర్ అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనం బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి వింటా ఉన్నప్పుడు నిజంగా అంటే తన లైఫ్లో దేవుని కోసం, తన జీవితంలో దేవుని కోసం నిలబడిన విధానం అంటే అక్కడంతా కాంప్రమైజ్, అందరూ చల్లారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి దేవుని కోసం నిలబడటం మనం చూస్తూ ఉంటాం అనమాట. వాళ్ళని ఏమంటారంటే శేషం అంటారు. ఏమంటారు? రెమ్నాంట్ అంటారు. అంటే చూడండి, తండ్రుల హృదయాలను పిల్లలు దేవునితో తిప్పడం, తల్లిదండ్రులు కాంప్రమైజ్ అయిపోయారు, వాక్యం చెప్పే యాజకులు కాంప్రమైజ్ అయిపోయారు, వేషధారులుగా తయారైపోయారు, అక్కడ ఉన్నటువంటి నిష్ట కలిగిన వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. అందరూ కూడా రాజీ పడిపోయారు దేవుని విషయంలో జీవించడానికి. ఒక వ్యక్తి మాత్రం వాళ్ళందరూ మేలుకొల్పే శేషంలాగా నిలబడ్డాడు. రెమ్నాంట్ అనమాట. అంటే అంతా కాంప్రమైజ్ అయిపోయారు, అంతా కూడా చల్లారిపోయినప్పుడు ఒక వ్యక్తి మాత్రం మండే ప్రకాశించే జ్యోతిలాగా నిలబడ్డాడు. ఆ వ్యక్తి గురించి మనం చూస్తున్నాం. అయితే నేను జస్ట్ ఒక వ్యక్తి గురించి చెప్పి నేను క్లోజ్ చేయాలనుకున్నాను. ఏబేల్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఏబేల్ గురించి మీరు ఆలోచించేయండి. ఏబేల్ ఎవరు? నా పేరు కాదని అన్నారు అనుకోండి, నా పేరు కాదు ఇక్కడ లేడనుకోండి. ఏబేల్ ఎవరు? రండి ఒకసారి ఆదికాండం 4వ వచనంలో. భయపడకండి, సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని 4:30 కల్లా వైండప్ చేద్దాం. కొంతమంది టెన్షన్లో ఉన్నారు, బస్సు ఏమైపోతుందని. బాధపడపాకండి. ప్రభు కృప వల్ల రైలు ఆగిపోవడం, రైలు మేము వెళ్ళేలా కూడా ఆగడం చూస్తూ వచ్చామన్నమాట. కాబట్టి బస్సులు ఈజీగా అవుతాయి. 4వ అధ్యాయం చూస్తారా? 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వల్ల నేను ఒక మనుషుని సంపాదించుకున్నానను. తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా
యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని. చూడండి, హేబేలు గురించి మనం చూస్తా ఉన్నాము. ఇదే హేబేలు గురించి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా చూస్తాం అన్నమాట. ఇందుకీ హేబేలు గురించి మనం చూస్తున్నప్పుడు ఇదంతా కూడా ఆదామావులు పాపం చేసి తోట వెలుపలికి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి గురించి మాట్లాడుతున్న విషయం. ఎంతమంది అబ్బాయిలు ఉన్నారంటే వాళ్ళకి 2, అమ్మాయిలు ఎంతమంది మనకు తెలియదు అప్పటికి. కానీ మనకి మేజర్గా కనబడే వ్యక్తులు 4. ఎవరు? ఆడము, వాళ్ళ మేడము, ఆదాము, అవ్వ, కయీను, హేబేలు. ఈ 4 కనబడుతుంటారు మేజర్ క్యారెక్టర్స్ మనకి. అది మీరు చూడండి, హేబేలు అనే ఒక వ్యక్తి మాత్రం దేవుని కోసం నిలబడ్డట్లుగా కనబడతాడు. అలా ఎలా చెప్పగలం? హేబేలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. తన తల్లిదండ్రులు ఎవరు? ఆజ్ఞాతిక్రమించి పాపం చేసి దేవుని శిక్ష అర్హులుగా ఉండిపోయారు. తల్లిదండ్రులు తప్పిపోయారు. తల్లిదండ్రులు తప్పు చేసి దేవుని ఆజ్ఞకి అవిధేయులైపోయి దేవుని సేవ నుంచి త్రోసివేయబడ్డారు. తర్వాత తన అన్న గురించి ఆలోచించేయండి. యోహాను రాసిన మొదటి పత్రికలు అంటాడు, దుష్టుడైన కయీను అంటాడు. కయీను ఎవరో తెలుసా? తన అన్న అయిన కయీను ఎవరంటే దుష్టుడు అని రాయబడింది. రండి, యోహాను రాసిన మొదటి పత్రిక రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11-12 వచ్చినారు. మనం ఒకరినొకడు ప్రేమించుకోవాలన్నది మొదటి నుండి మీరు విన్న వర్తమానమే కదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు ఎవరంట? వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియు అయ్యింది కనుకనే కదా. చూడండి, తల్లిదండ్రులు, తన తల్లి తన తండ్రి దారి తప్పారు. వాళ్ళు అవిధేయులుగా దేవుని సన్నిధి నుంచి తోచివేయబడ్డారు. తన అన్న దుష్టుడిగా ఉన్నాడు. ఇంకా అందరూ అంటే వాళ్ళ మధ్యలో ఇక దేవుని నమ్మాలి, దేవుని వెంబడించడానికి ఇంకేమైనా ఆశాకిరణం ఉందా అంటే దేర్ వాజ్ వన్ మ్యాన్ కాల్డ్ హేబేల్. సొంత తల్లిదండ్రులు, అన్న, కుటుంబం అంతా రాజీ పడిన చోట దేవుని మీద విశ్వాసం నుంచి దేవుని కోసం నిలబడిన ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈరోజు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తన అన్న దుష్టుడిగా ఉన్నాడు. నా అన్న ఎలా ఉన్నాడు, నేనంటే ఏంటి అనుకోరా? లేకపోతే నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, నాకేం జరుగుతుంది? బట్ ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని కోసం శేషంగా ఉన్నాడు హేబేలు. అంతా కాంప్రమైజ్ అయిన చోట, అందరూ రాజీ పడిపోయిన చోట హేబేలు దేవుని కొరకు శేషంగా నిలబడ్డాడు. నా ప్రియమైన తమ్ముళ్ళు, చెల్లెలు, అమ్మ, అయ్య, అన్నకు ఆలోచన చేయండి. దేవుని కొరకు శేషంగా ఉన్నాడు. టు బి ఎ రెమినెంట్ ఫర్ గాడ్. అంతా రాజీ పడిపోయినా, సొంత వాళ్ళే రాజీ పడిపోయినా. భక్తిలో వాళ్ళు అలా ఉన్నారు కదా, మనం ఇలా ఉంటే ఏంటి? వాళ్ళు ఇలా ఉన్నారు కదా, మనం ఇలా ఉంటే ఏంటి? అలా అనుకుంటే ఈరోజు హేబేలు గురించి నువ్వు నేను మాట్లాడే వాళ్ళని కాదమ్మా. ఒకసారి ఆలోచన చేయండి. శేషంగా దేవుని కోసం మాట్లాడు. అంతా రాజీ పడిపోయిన చోట, అంతా కూడా దారి తప్పిన చోట దేవుని కొరకు నమ్మకంగా నిలబడటం మనం హేబేలు దగ్గర చూస్తా ఉన్నాం. తర్వాత మనం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయానికి వస్తే హేబేలు గురించి ఒక దివ్యమైన సంగతిని మనం చూస్తూ ఉంటాం. విశ్వాసం, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడిని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. మ్యాన్ హూ ఈజ్ స్పీకింగ్ ఈవెన్ ఆఫ్టర్ డెత్. చచ్చిపోయి మాట్లాడాడు. చచ్చిపోయి కూడా బ్రతుకున్న వాళ్ళని సవాలు చేయడం, మన సమాధి మనుషులతో మాట్లాడటం, మనకు సమాధిలో ఉన్నా సరే బతుకున్న వాళ్ళ జీవితాలని సవాలు చేయడం హేబేలు దగ్గర నుంచి మనం చూస్తాం. డోంట్ యు వాంట్ సచ్ ఎ లైఫ్?
ఇది కదా జీవితం అంటే. చచ్చిపోయి కూడా బ్రతుకున్న వాళ్ళని కదిలించడం, చనిపోయి కూడా బ్రతుకున్న జీవితాలతోటి ప్రభు కొరకు నిలబడటం కోసం రేపడం. దిస్ ఇస్ వాట్ ద లైఫ్. ఇది జీవితం. చనిపోయి కూడా బ్రతకడం. ఏబేల్ అంటున్నాడు, ఏబేల్ గురించి రాయబడింది ఏంటంటే అతడు మృతి నుండి ఆ విశ్వాసం ద్వారా మాట్లాడతాం. ఆయన జీవితం మాట్లాడతాం. నా ప్రియమైన సోదరి సోదరులు, అందరూ రాజీ పడిన దగ్గర ప్రభు కోసం నిలబడటం భాగ్యం తెలుసా? ఇక్కడున్న కాలేజ్ తమ్ముళ్ళు చెల్లెలు, ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయ తమ్ముడు చెల్లి అన్న అక్క ఆలోచించండి. చుట్టుపక్కల పరిస్థితులు అన్ని చూస్తున్నప్పుడు అబ్బో వీళ్ళు భక్తి చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అనుకుంటారేమో. కానీ మన గురి ప్రభు అయిన యేసుక్రీస్తు, మన గురి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కొరకు ఏబేల్ లాగా సొంత కుటుంబమే రాజీ పడిపోయినా సరే, రక్త సంబంధికులే రాజీ పడిపోయినా సరే, రక్తం కాచి సంపాదించిన ప్రభు కోసం అసలు రాజీ పడాలి. రెండోది, ఏబేల్ లాగా జీవించడానికి, ఏబేల్ లాగా దేవునికి ఒబిడియంట్గా ఉన్నాం. దుష్టులు చూడండి, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఏబేల్ని ఎందుకు చంపేశామని ఎవరు అడిగారు? ఏబేల్ని చంపేశారని ఎవరు ఇన్వెస్టిగేషన్ చేశారు? ఆదాము వచ్చారా? ఎవరు వచ్చారు? దేవుడు. అంటే ఏబేలు పక్షంగా దేవుడు యుద్ధం చేసేవాడిగా ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఏబేల్ని ఎలా చంపేశాడో తెలియదు, ఏమైపోయిండేవాడో తెలియదు దేవుడు కనుక వెలుగులో తీసుకురాకుంటే. కానీ దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధం చేస్తాడు. దేవుడు తన కొరకు నిలబడే వారి పక్షంగా వ్యాజ్యం చేస్తాడు. తమ్ముళ్ళ చెల్లెలు ఆలోచించేయండి. దేవుని కొరకు నువ్వు నిలబడ్డావు. అమ్మాయి దేవుని కొరకు అందరూ రాజీ పడ్డా సరే నువ్వు నిలబడ్డావా? ఏబేలు పక్షంగా మాట్లాడింది ఏబేలు తల్లిదండ్రులు కాదు, ఏబేలు బలి అర్పించిన దేవుడు, ఏబేలు బలిని అంగీకరించిన దేవుడు. ఈ మిషన్ అవగాహన సదస్సులో ఐ జస్ట్ వాంట్ టు ఛాలెంజ్ యూ. ప్రభు కోసం నిలబడతావు, ప్రభు నీ కోసం నిలబడతావు, ప్రభు నీ పక్షంగా నిలబడతావు, ప్రభు కోసం నిలబడతావు. సోమనాథ్ అని ఎవరు, వెంకటేశ్వరుని ఎవరు, వెంట కుప్పల మీద ఉన్న వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాడు మీరు చూస్తున్నారు. అని ఏమంటుంటే ప్రభు కోసం నిలబడితే ప్రభు నిన్ను తన ఉన్నతమైన ఉద్దేశాల ప్రకారం ఎక్కడికి తీసుకెళ్ళాలి అక్కడికి తీసుకెళ్ళి. తన వారు ఎవరు తన పక్షంగా వ్యాజ్యమాడలేదు. కానీ ఏబేలు ఏమయ్యాడని ఎవరు అడుగుతున్నారంటే దేవుడు అడుగుతున్నాడు. హీ కేర్స్ ఫర్ హిస్ పీపుల్, హీ కేర్స్ ఫర్ హూ ఎవర్ స్టాండ్స్ ఫర్ హిమ్. ఆయన తన కొరకు నిలబడే వారి పక్షంగా నిలబడతాడు. నీ నా జీవితంలో దేవుడు మన పక్షంగా నిలబడి మన పక్షంగా వ్యాజ్యమాడే దేవుడిగా ఉన్నాడు. మన విషయంలో న్యాయం జరిగించే దేవుడిగా ఉన్నాడు. ఆయన కొరకు మనం నిలబడితే అందరూ రాజీ పడిన తరంలో, సొంత ఇంటి వారే రాజీ పడిన తరంలో ఒక వ్యక్తి ప్రభు కోసం మండాడు. ఒక తరం అంతా తప్పిపోయిన చూడండి, ఏబేలు గురించి రాశాడా 4 నుంచి 5 వచనాల్లో, వెంటనే 4వ వచనంలో ఎబ్రీ పత్రిక 11:4లో ఏబేలు గురించి రాశాడా, 5వ వచనంలో అనోక్ గురించి రాశాడు. ఈ అనోక్ ఎవరో తెలుసా? ఒక తరం అంతా తప్పిపోయి స్వనీతిని వెతుక్కుంటా ఉన్నప్పుడు, మనుషుల పొగడ్తలు వెతుక్కుంటా ఉన్నప్పుడు, ఒకరిని ఒకరు సంతోషింప చేయాలని పరిగెడుతున్నప్పుడు, దేర్ వాస్ వన్ మ్యాన్ కాల్డ్ ఏనోక్ హూ స్టూడ్ ఫర్ ద లార్డ్. కుటుంబం తప్పిపోయిన దగ్గర ఒక యవన బిడ్డ నిలబడ్డాడు. మీరు యూదా పత్రిక చదువుతున్నప్పుడు కనపడుతుంది. హనోకు ప్రవచిస్తూ ఉంటాడు, తన తరం వారంతా ఎలా తప్పిపోయాడు. ఒక తరం తప్పిపోయినప్పుడు మాత్రం ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఏం చెప్పాలనుకుంటే ప్రభు కొరకు ప్రతి తరంలో శేషం ఉంది. ప్రభు కొరకు ప్రతి తరంలో బ్రతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ప్రభు దివ్యంగా హెచ్చిస్తాడు. ఒక వ్యక్తి చనిపోయి బ్రతుకుతూ ఉన్నాడు, ఇంకొక వ్యక్తి చనిపోకుండానే దేవుని దగ్గరికి వెళ్ళాడు. వాట్స్ ఎ గ్రేట్ రివార్డ్ దిస్ ఈజ్. ఇది ఎంత గొప్ప బహుమానం. ఆయన కొరకు నిలబడిన ఏబేలు అన్యాయంగా దుష్టుడైన అన్న చేతులు చంపబడ్డాడు. కానీ ఏ బహుమానం పొందాడు? ఆయన అర్పణని దేవుడు అంగీకరించాడు. ఆయన చనిపోయి కూడా మాట్లాడుతున్నాడు.
ఇంకొక వ్యక్తి తన తరంలో అందరూ పాడైపోయినప్పుడు నిలబడ్డాడు. ఆ ఒక్క వచనం చెప్పి నేను క్లోజ్ చేస్తున్నాను చూడండి. యూదా పత్రిక 14-15 వచనాలు చదువుతామా? యూదా పత్రిక 14-16. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించట్లను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గురించి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధులుగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గురించి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులు కొనియాడుచు సనుగువారు తమ గతిని గురించి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. హనోకు తన తరంలో ప్రవచిస్తూ ఉన్నాడు. ఆ ప్రవచిస్తూ ఉన్నప్పుడు జనులు ఎలా ఉన్నారంటే దురాశల చొప్పున, వాళ్ళు తమ దురాశల చొప్పున నడుచుకున్నారు. మనసుకి ఏది నచ్చితే అది, కళ్ళకి ఏది కనిపిస్తుంది దురాశల చొప్పున నడుచుకుంటా ఉన్నారు. లాభం నిమిత్తం మనుషుల్ని కొనియాడుచున్నారు. పక్కన వాళ్ళు ఎందుకు పొగుడుతున్నారు అంటే వీళ్ళ దగ్గర నుంచి మనకి ఏదైనా లాభం వస్తుందేమో అని చెప్పి ఒకరినొకరు పొగుడుకుంటా ఉన్నారు. ఫ్లాటరింగ్ ద పీపుల్, మనుషుల్ని పైకి ఎత్తడం, మనుషుల్ని గొప్ప గొప్ప పొగట్టడం లాభం ఆశించి. తర్వాత ఏమంటాడు చూసారా? సనుగువారు తమ గతిని గురించి నిందించి వారునై ఉన్నారు. వాళ్ళు పక్కన వాళ్ళని పొగిడే వాళ్ళే మాత్రమే కాదు, వాళ్ళు లౌడ్ మౌత్ బోస్టర్స్ అన్నాడు. అంటే గొప్ప నోరేసుకొని సనిగే వాళ్ళ కూడా ఉన్నారు. ఇంకొక మాట ఏంటి తెలుసా? వారు డంబమైన మాటలు వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇలాంటి తరంలో చూడండి, మనుషులు వేరే వాళ్ళని సంతోష పెట్టాలని ఫాలోయింగ్ దేర్ ఓన్ సిన్ఫుల్ డిజైర్స్, చాలా మంది తమ దురాశలను నెరవేర్చుకోవాలని పరిగెడుతున్న టైంలో, తమ సొంత ఇష్టాలు నెరవేర్చుకోవాలనుకుంటున్న తరంలో దేవునికి ఇష్టంగా జీవించాలనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు హనోకు. నా ప్రియమైన తమ్ముళ్ళు, చెల్లెలు, అన్నమాయ, మీరు చూడండి, ఏబేలు చూడండి, హనోకును చూడండి. రెమ్నాంట్, ప్రభు కొరకు శేషం, ప్రభు కొరకు శేషంగా నిలబడ్డారు. ప్రభు ఇచ్చిన బహుమానం చూడండి. ఏబేలు చనిపోయి మాట్లాడుతున్నాడు. హనోకు చనిపోకుండా దేవుని దగ్గరికి కొనుక్కోబడి, యూ హ్యావ్ అ రివార్డ్ ఇఫ్ యూ కెన్ స్టాండ్ ఫర్ ద లాంగ్. ప్రభు కొరకు శేషంగా ఉంటావా, ప్రభు నీకు గొప్ప బహుమానం ఇవ్వడానికి సిద్ధంగా. ఆ తర్వాత అబ్రాహాం వస్తాడు, ఆ తర్వాత యాకోబు వస్తాడు, ఆ తర్వాత యోసేపు, ఆ తర్వాత మోషే, మిగిలిన వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ కూడా బహుమానం పొందారు. ప్రభు కోసం నిలబడితే అవమానాలు ఉంటాయనుకున్నాము, కానీ వాటికి మించిన ఘనత ఉంది. నాకు తెలిసి పాత మందిరం చూసారా, అక్కడ నుంచి మన్నన చెప్పు తీసుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. నాకు సువార్త చెప్తున్నాను, మాలేసుకొని ఉన్నాడు, పక్కన చెప్పు తీసుకొని కొట్టుకుంటూ తీసుకెళ్ళాడు. నేను ఆ రోజు అనుకున్నాను, యేసు ప్రభు నమ్ముకుంటే ఎంత దారుణంగా ట్రీట్ చేస్తారా? యేసు ప్రభు నమ్ముకుంటే మిగిలిందేంటి? చెప్పు దేవల. ఆ రోజు అందరూ వీధిలో నిలబడి చూస్తున్నాను, ఇది ఎంత తప్పు చేశాడు అంటే యేసు ప్రభు నమ్ముకున్నాడు. కానీ ఆలోచించేయండి, ఆయన నిమిత్తం నిలబడితే, ఆయన ఘనత కొరకు నువ్వు నిలబడితే, ఆయన విషయమై కాంప్రమైజ్ అయ్యకుండా నువ్వు ఉంటే నీవు పొందబోయే బహుమానం గొప్పది. ఇహ పరలోకమందు తన మహిమ కొరకు. కెన్ యూ స్టాండ్ ఫర్ ద లార్డ్? కెన్ యూ బి ద రెమినెంట్ ఫర్ ద లార్డ్? నీ తరంలో, మన తరంలో దేవుడి కొరకు శేషంగా నిలబడతారు. దేవుడి తలంపులు తన మహిమ కొరకు దీవించాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, ఈ యొక్క దినాన్ని 2 సెషన్స్ని దేవుడు మరి తన యొక్క బిడ్డల ద్వారా మంచిగా మరి కంక్లూడ్ చేశారు. మొదటి సెషన్లో సోమనాథన్ ద్వారా మానవ శాస్త్రం, మనిషి యొక్క పుట్టు పూర్వోత్తరాలు, పాపశాస్త్రం, పతనమైనటువంటి స్థితిగతులు పునరుద్ధరించడానికి ప్రభు ప్రేమించి లోకానికి ఎత్తించి చేసిన శిలువ బలియాగం లేఖనాల వెలుగులో మనం మరి తన దాసును బలపరిచి దేవుడు తెలియజేశారు. చక్కగా 2వ సెషన్లో కూడా మరి తన దాసును బలపరిచి చక్కటి సందేశాలు మరి మనకు సవాలుగా, మనకు ప్రోత్సాహకరంగా లేఖనాల నుంచి దేవుడు మనకు అందించాడు.
కొద్ది నిమిషాలు మరి ఆలోచన చేద్దాం. ఆ సవాళ్ళుగానే మిగిలిపోకుండా ఆ సవాళ్ళకు మనం జవాబులుగా నిలబడదాం. నిజమే, తరాలకు మధ్య అంతరాలు ఉన్నాయి. తరాలకు మధ్య ఒడిదుడుకులు ఉన్నాయి. తరాలకు మధ్య అవినీతి, అక్రమం, అన్యాయం, వేషధారణ, ఇదంతా పాపం, భ్రష్టత్వం, ఇదంతా ఉంది తరాలకు మధ్య. అయితే ఆ తరాలలోనే కొద్దిమంది దేవునికి సాక్షులుగా నిలబడ్డారు. దేవుని దాసులు తెలియజేశారు, అతడు మండుచూ ప్రకాశించుచుండెను. ఆ తరంలో మరి పరిసయ్యుల మధ్య, యూదుల మధ్య, పెద్దల మధ్య అరణ్యంలో యోహాను నిలబడ్డాడు. అది మాత్రమే కాకుండా తల్లిదండ్రులు దైవభయం విడిచి ఆజ్ఞను అతిక్రమించి భ్రష్టులై బయటకు వచ్చిన తర్వాత అన్న కూడా స్వార్థపరుడుగా జీవిస్తున్నటువంటి కాలంలో కూడా మరి హేబేలు ఆ తరంలో నిలబడ్డాడు, దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. హనోకు మరి స్వార్థపూరితమైనటువంటి తరంలో ప్రజలు తినుచు తాగుచు సుఖించుతూ ఉన్నటువంటి తరుణంలో కూడా ఆ తరంలో దేవునికి సాక్షిగా నిలబడి మరి శరీరంతోనే కొనిపోయాడు. ఇలాగూ లేఖనాల్లో అక్కడక్కడ మండుచూ ప్రకాశించుతున్న వ్యక్తులు మనకు అడుగడుగునా మనకు తరాల వెంబడి మనకు కనబడుతూనే ఉన్నారు. మరి ఈ తరంలో ఎవరు, ఈ తరానికి ప్రాతినిధ్యం వహించేది ఎవరు, ఈ తరంలో ఈ సవాలుకు జవాబు చెప్పేది ఎవరు అని అంటే నువ్వు నేనే, మనమే. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ తరంలో ఉన్నటువంటి మనం మరి ఈ బాల్యంలో, ఈ గ్రామంలో మరి బ్రతుకుతున్నటువంటి మనం ఎక్కడున్నా మరి శేషంగా కొద్దిమందిగా రోషం కలిగి దేవుని కోసం ప్రకాశించే వారంగా, భావితరానికి బాటలు వేసే వారంగా, భావితరాలలో మరి మన యొక్క ఆనవాళ్ళు మనము నిలబెట్టే వాళ్ళంగా మనం ఉండాలి. భావితరాలకు మనము మాదిరిగా ఉండాలి. మనము మరి ఆనవాళ్లను అందించేటువంటి వారంగా ఉండాలి. అలా ఉండాలి అని అంటే మనం నిలబడాలి దేవుని కోసం రోషంగా. లేఖనాల్లో తెలియజేసినట్లుగా అలాగూ మనం ఉన్నటువంటి ప్రదేశంలో, ప్రాంతంలో, స్థలంలో నిలబడి దేవునికి మరి మహిమను తెచ్చే వారంగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాలను ఇదేమంతా దేవుని సన్నిధిలో ఉండి సమృద్ధిగా ఆలకించాం. ఆలోచన చేద్దాం. హృదయపూర్వకంగా మాటలను స్వీకరించి మన జీవితాల్లో అన్వయించుకొని అలాగూ జీవించి జీవించబడేటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.